యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇస్తున్న కుటుంబం హైదరాబాద్ నివాసితులు శ్రీ ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు, శ్రీమతి ఇందుపల్లి సుజాత గారుల ఏకైక కుమారుడు ఇందుపల్లి ఇమాన్యుయల్ గారి జన్మదినము సందర్భంగా కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ఇమాన్యుయల్ను ప్రభు దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థిద్దాం. సహకారం ఇచ్చిన శామ్యూల్ ఆనంద్ కుమార్ గారికి, సుజాత గారికి ధన్యవాదాలు. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం అంతా కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన మీ దాసుల కుటుంబాన్ని దీవించండి. ఇమానుయేల్ గారికి మంచి నూతన దయా కిరీటమును నూతన సంవత్సరం ఇచ్చారు. బిడ్డను ఈ సంవత్సరం అంతా కాపాడండి. ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్యు అనుగ్రహించండి. విద్యలో కావలసిన కృపనివ్వండి. తల్లిదండ్రులిద్దరిని దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మీ ముందుంచుకోండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన అధ్యాయం, ఆయన జననాన్ని గుర్చిన ప్రవచనాలు ఉన్నటువంటి అధ్యాయం. మొదటి వచనం నుండి చదువుతాం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచారు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచూ ఉన్నాడు. క్రీస్తు పూర్వం 680 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు నెరవేరినది. జెబూలూను, నఫ్తాలి ఈ రెండు అల్పమైన గోత్రాలు, వాటికి ప్రాధాన్యత తక్కువ. కానీ ఆ రెండింటిని, అంటే అన్యజనులు ఉన్న ప్రాంతాలు అధికం, అందులో వాటిని మహిమగల వాటిగా, అంటే గలిలయను మహిమ కలిగిన దానిగా మార్చాడన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నజరేయుడు, గలిలయుడు. తర్వాత వచ్చినాల్లో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది. నీవు జనమును విస్తరింపజేస్తున్నావు, వారి సంతోషాన్ని వృద్ధిపరుస్తున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషిస్తున్నారు. అన్యజనాంగాన్ని గురించి మాట్లాడుతున్న మాటలకు వివరణ ఇస్తున్నాడు. గలిలయ ప్రాంతంలో, జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో కలిగే మహిమను గురించి రాస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15-16 వచనాలు. యేసు యోహాను చెరపట్టబడినని విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర ప్రాంతమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. గలిలయకు వచ్చాడు, కపెర్నహూముకు వచ్చాడు, జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో సముద్ర తీరంకి వచ్చాడు. అక్కడ ఆయన పరిచర్య ప్రారంభం. యేసు పేతురు అత్తగారి యొక్క గృహం, అంటే పేతురు యొక్క సొంత ఇల్లే. కపెర్నహూములో ఆ ఇల్లు ఆయనకి వాళ్ళు ఇచ్చేశారు. పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ప్రభు ఆమెను స్వస్థపరిచారు. ఆ ఇల్లు ఆయనకి ఇచ్చి ఆయన అక్కడ ఉండమన్నారు. అదే కపెర్నహూములోనే మార్కు 2లో పక్షవాయువు కలిగిన వారిని బాగు చేశారు ప్రభువారు. ఆయనకు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలదాచుకోవడానికి స్థలం లేదన్నారు. ఆయనకు సొంత ఇల్లు లేదు. అయితే కపెర్నహూములో పేతురు గారు అత్తగారి ఇల్లు ప్రభువారికి అఫీషియల్ హౌస్గా
అది ఇవ్వటం జరిగింది, గలిలయ ప్రాంతం. కనుక జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కవతల సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉండిన ప్రజలను గొప్ప వెలుగు చూచారు. ఆ గొప్ప వెలుగు ప్రభువైన యేసుక్రీస్తే. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించింది అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుబడిన వాక్యము నెరవేరునట్లు ఈలాగు జరిగెను. యేసుక్రీస్తు ప్రభువు ఆ స్థలాల్లో సంచరించినప్పుడు యేసును చూచారు. ఆ యేసును చూచుట అనే దృశ్యం యెషయా ప్రవక్త ఏం చెప్పాడంటే, జెబులూను నఫ్తాలి ప్రాంతం వారు వెలుగు చూచారని యెషయా చెప్పింది. అదే ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి వెలుగు. లోకమునకు యేసు వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు ఉప్పునై ఉన్నానని ప్రభువు చెప్పారు. ఒకప్పుడు నెగ్లెక్టెడ్ ఏరియా, జెంటైల్ ఏరియా, గలిలయ ప్రాంతానికి ప్రాశస్త్యత లేదు. కానీ యేసు అక్కడ తిరిగినందున యేసు గలిలయుడిగా పిలువబడ్డాడు. గలిలయ ప్రాంతంలో ఆయన సంచారం చేశాడు. ఆ గొప్ప వెలుగును చూచారు. ఆ ప్రజలు ఆనందించారు. మరణ ఛాయలు ఆ దేశమందు ఉన్నాయి అంటే అన్యులు కదా, అన్యులు మరి మరణ ఛాయలు కలిగిన వారే, వెలుగు లేని వారే, దేవుని గుర్తెరగిన వారే. వాళ్ళకు దేవుడు దొరికాడు. అన్యులకు దేవుడు క్రీస్తు యేసునందు దొరికాడు. అది శుభవార్త. మిద్యాను దినమున జరిగించినట్లు నీవు వారి బరువును కాడిని విరిచి ఉన్నావు. వాని మెడను కట్టుకరను వాని తోలు వాని కొరడాలను విరిచేశావు. విరవబడ్డాయి. మెడ మీద ఉంచబడిన కాడి విరవబడుతుంది అన్నాడు. ధర్మశాస్త్రం కాడి విరవబడింది క్రీస్తు ద్వారా. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను రక్తంలో పొరలించబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడతాయి. కారణం ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను. యేసుక్రీస్తు ప్రభు ఇంకా 650 సంవత్సరాలకు పుడతారనగా యెషయా చెప్పేస్తున్నాడు, శిశువు పుట్టాడని చెప్పేస్తున్నాడు. పుట్టును కాదు, పుట్టెను. చూస్తున్నాడు ఆ దృశ్యాన్ని. యెషయా చూస్తున్నాడు. కన్యక గర్భవతి కుమారుని కన్నని చెప్పాడు కదా, మరలా అదే ప్రవక్త చెబుతున్నాడు, శిశువు పుట్టేశాడని చెబుతున్నాడు. ఆ కళ్ళలో కనిపిస్తోంది మరి, అందుకని చెప్పగలుగుతున్నాడు. కుమారుడు ఈయన అనుగ్రహించబడ్డాడు. త్రిత్వంలో ఒక వ్యక్తి ఆయన అనుగ్రహించబడ్డాడు. దేవుడిని ప్రత్యక్షత లోకానికి ఇవ్వటానికి దేవుడే స్వయంగా నరుడికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన బాహు ఆయనకు సహాయం చేసిందంటే అదే అర్థం. ఆయన ఆశ్చర్యకరుడు కాకపోతే, ఆయన ఉదయించినప్పుడు, ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు తూర్పు దేశాన నక్షత్రం పుట్టింది. ఆశ్చర్యం కదా. ఆ నక్షత్రం ప్రభు యొక్క ఆ స్థలం మీదకు, ఆయన ఉన్న పాక స్థలం మీదకు వచ్చి నిలిచింది. పశువుల పాక దగ్గర నిలిచింది, ఆ స్థలం దగ్గర. అది ఆశ్చర్యం కాదు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, ఆశ్చర్యం కాదు. దేవదూతలు ప్రత్యక్షమయ్యే, ఆశ్చర్యం కాదు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, శిశువుగా పుట్టింది ఆయనే. త్రిత్వాన్ని అంగీకరించడానికి ఇది ఒక గొప్ప మాట. కానీ అంగీకరించకుండా ఉండటానికి పేరు పెట్టబడును అన్నాడు తప్ప ఆయన కాదనే వాళ్ళు కూడా లేకపోలేదు. తర్వాత వచ్చిన 7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యం స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. శిశువుగా పుట్టినటువంటి వాడు, రాజుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు రాజ్యం చేస్తాడు. చూడండి, 6, 7 వచనాలు వెంటనే ఉన్నాయి. కానీ ఈ రెండింటి మధ్య ఎంతకాల వ్యత్యాసం ఉంది? ఇప్పటికి 2000 సంవత్సరాలు. ఆ వచనం జరిగి 2000 సంవత్సరాలు అయింది. 6వ వచనం జరిగింది 2000 సంవత్సరాలు అయింది. 7వ వచనం జరగటానికి ఇంకెంతకాలం పడుతుందో. ఆయన పరిపాలన చేయటానికి రాజుగా భూమి మీదకు వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేయటానికి వస్తున్నాడే, అది ఇంకెంతకాలం పడుతుందో మనకు తెలియదు. కృపాకాలం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చాలా స్పష్టంగా బైబిల్లోని లేఖనాలు ఇవ్వబడ్డాయి. ఆ లేఖనాలు గాడ్స్ బ్రీత్, దేవుని నుండి ఇవ్వబడ్డాయి.
దేవుడు చెప్పే మాటలకు టెన్సెస్ అప్లై అవ్వవు, కాలాలు అప్లై కావు. అంటే ఈ మాటకు మధ్య ఇన్ని వేల సంవత్సరాల వ్యత్యాసం ఉంటుంది అనేది దేవుని మాటకు అప్లై అవ్వదు, మనుషుల మాటకైతే అప్లై అవుతుంది టెన్సెస్ అనేవి. కాలాలు పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేవి ఉన్నాయి చూశారు, ఇవి మనుషుల మాటలకు అప్లై అవుతాయి, దేవుని మాటకు కాదు. ఇది ముందు ఇది వెనక క్రానలాజికల్ ఆర్డర్స్ ఉండవు దేవుడు మాట్లాడినప్పుడు. ఆయన మాట చెబుతాడు అంతే, అది ఎప్పుడు నెరవేరుతుంది, ఇది ముందా అది తర్వాత, ఆ తర్వాత ఇదా, దీని తర్వాత అదా అనేది ఏం కాదు. ముందు చెప్పినది తర్వాత నెరవేరవచ్చు, తర్వాత చెప్పింది ముందుగా నెరవేరవచ్చు. అది ఆయన యొక్క ఉద్దేశము నుండి వచ్చినటువంటి మాట కనుక మనం అభ్యంతరపడాల్సిన పని లేదు. 6వ వచనం మొదటి రాకడను సూచిస్తుంది, 7వ వచనం రెండవ రాకడను సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో 1000 సంవత్సరాల పరిపాలన దేవుడే ఆసక్తి కలిగి దీనిని నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన వాడు ఆయనే, నెరవేర్చేటువంటి వాడు కూడా ఆయనే అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రభువు యాకోబు విషయమై వర్తమానం పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చింది, అది ఎఫ్రాయిముకు షోమరు నివాసులకు ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది. వారు ఇటుకలతో కట్టినది పడిపోయిన, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి, రావికరతో కట్టినది నరకబడిను, వాటికి మారుగా దేవదారు కర్ణ వేయుదము రండి, అతిశయపడి గర్వంతో చెప్పుకుంటున్నారు. యెహోవా వారి మీదకి రెజీనుకు విరోధులైన వారిని హెచ్చించిన వారి శత్రువులను రేపుతున్నాడు. సిరియాయు పడమటి ఫిలిస్తీన్లు నోరు తెరిచి ఇశ్రాయేలును మింగివేయాలని చూస్తున్నారు. అలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. పాపము చేసినటువంటి వారి మీద దేవుని యొక్క కోపము చాపబడి ఉంది. ఎంత శిక్ష పొందుతున్నా ఇంకా ఆయన యొక్క ఉగ్రత చల్లారటం లేదన్నాడు. ఆయనను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరగటం లేదు, సైన్యములకు అధిపతి యెహోవాను వెదకరు. దేవుడు వారికి బుద్ధి చెబుతున్నా దేవుని వైపు తిరగటం లేదు, దేవుడు వారికి హెచ్చరిక చేస్తున్నా దేవుని వైపు తిరగటం లేదు. అది విచారకరం. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన క్రైస్తవుడు దీనికి చెందినవాడే. కావున యెహోవా ఇశ్రాయేలు నుండి తలను, తోకను, తాటికమ్మను, రెల్లును ఒక దినమును కొట్టివేయును. పెద్దలు గనులు తలట, ప్రవక్తలు తోకట. కనుక జనుల నాయకులు త్రోవ తప్పించేవారు అయిపోతారు, వారు వెంబడించేవారు వారి చేతనే మృంగివేయబడతారు. కనుక దేశమే కొట్టివేయబడబోతోంది, దేశం కొట్టివేయబడబోతోంది. యూదా దేశం నశింపు వైపుకు వెళ్ళిపోతుంది. ప్రవక్తలు కొట్టివేయబడుతున్నారు, దేశాధినేతలు కొట్టివేయబడుతున్నారు, రాజులు పట్టబడుతున్నారు. ఇవన్నీ దృశ్యాలు చూసి మాట్లాడుతున్నాడు. వారందరూ భక్తిహీనులు, దుర్మార్గులై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవనస్తులు చూచి సంతోషపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారు ఎందైనను, వారి విధవరాండ్ర ఎందైనను జాలిపడడు. ఇలాగ జరిగినను ఆయన కోపం చల్లారలేదు, ఆయన బాహువు ఇంకా చాపబడి ఉంది. ఇక్కడ దేవుడు దేనికైతే చెలిస్తూ ఉన్నాడు అంటే విధవరాండ్ర పక్షంగా, అనాథల పక్షంగా ఆయన చాలా కన్సర్న్డ్, కనికరం, జాలి కలిగినవాడు. వాళ్ళు విధవరాళ్ళు అయిపోయినా, వాళ్ళు అనాథలు అయిపోయినా కూడా దేవుని కోపం ఇంకా ఆగటం లేదండి. సాధారణంగా విధవరాళ్ళ పక్షంగా, అనాథల పక్షంగా దేవుడు మేలు చేసేవాడు, వ్యాజ్యమాడేవాడు. అట్లాంటిది ఆయన కోపం ఉగ్రత ఎంత వచ్చిందంటే అనాథలు అయిపోతున్నారన్నా పట్టించుకోకుండా ఇంకా దహిస్తున్నటువంటి వానిగానే కనిపిస్తున్నాడు. దుర్భాషలాడే ప్రతి భక్తిహీనుడు, దుర్మార్గుడు బట్టి దేవుడు ఎన్నడూ సంతోషించడు. అట్టి యవనస్తులను బట్టి దేవుడు సంతోషించడు. గాడ్ ఆల్వేస్ లవ్స్ రైచియస్ పీపుల్. దేవుడు పాపులను లక్ష్య పెట్టేవాడు కాడు. తన బిడ్డలు ఒక స్టాండర్డ్లో ఉండాలి, లేకపోతే దేవుడు అంగీకరించలేడు. భక్తిహీనత అగ్నివలే మండుతోంది. గచ్చపొదలు బలురక్క చెట్టును కాల్చి అడవి పొదల్లో రాజును, అవి దట్టమైన పొగవలు చుట్టుకుని పైకి ఎగయను. సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రత వలన దేశం కాలిపోయింది. నెబుకద్నెజరు అదే కదా చేసింది. యెరూషలేము దేవాలయం పడగొట్టి తగలబెట్టేశాడు పట్టణాన్ని. పట్టణం అంతా కాలిపోయింది. క్రీస్తు పూర్వం 586లో పట్టణం దహించేశాడు. మొట్టమొదట చెరలోనికి 601 నెబోపొలాసార్ నెబుకద్నెజరు తండ్రి చనిపోయినప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. అప్పుడు చాలా కొద్ది మందిని తీసుకెళ్ళాడు చెరలోనికి, వారిలో దానియేలు ఉన్నాడు. తర్వాత మరలా రెండవ దఫా వచ్చాడు 586లో. అప్పుడు సమూలమైన నాశనం చేసి పట్టణాన్ని తగలబెట్టేశాడు. ఈ దృశ్యం ఎప్పుడు చూస్తున్నాడు? 100 సంవత్సరాల క్రితం చూస్తున్నాడు. యెషయా చూసి మాట్లాడుతున్నాడు.
కుడి పక్కన సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రత వలన దేశం కాలిపోయింది. జనులు అగ్నికి కట్టెల వలె ఉన్నారు, వారిలో ఒక్కడు కరుణింపడు. కుడి పక్కన ఉన్నదాన్ని పట్టుకుందరు కానీ ఇంకా ఆకలిగా నుందురు, ఎడవ పక్కన ఉన్నదాన్ని భక్షించుదురు కానీ ఇంకా తృప్తి పడకుందరు. వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును. మనష్య ఎఫ్రాయిమును, ఎఫ్రాయిం మనష్యను భక్షించును. ఎఫ్రాయిము మనష్యల అన్నదమ్ములండి, యోసేపు కుమారులు. యాకోబు యొక్క 11వ సంతానం మగపిల్లల్లో యోసేపు కుమారులు ఎఫ్రాయిము, మనష్య. వాళ్ళు చాలా వృద్ధిలోనికి రావటం కొరకు వాగ్దానాలు చేయబడినటువంటి వాళ్ళు. అట్లాంటిది ఒకరినొకరు భక్షిస్తున్నారన్నాడు. అంటే అంతర్యుద్ధం, దాయాదుల్లో పోరు మొదలవుతుంది అన్నాడు. కానీ ఏ యుద్ధమైనా, ఏ అంతర్యుద్ధమైనా నాశనమే కదా. వీరు ఏకీవించి యోధా మీద పడతారు. యోసేపు యొక్క కుమారులు ఇద్దరు ఏకీవించి యోధా మీద పడతారు. యోధా క్రీస్తు యొక్క వంశం. యోధా జనాంగానికి రాజులుగా వ్యవహరించినటువంటిది. అలా జరిగినా కూడా కోపం చల్లారలేదు. వారిలో వాళ్ళు కొట్టుకు తెచ్చినా ఆయన కోపం చల్లారలేదు. ఆయన బాహువు ఇంకా చాపబడే ఉంది, ఇంకా నాశనాలు చేస్తూనే వెళ్ళబోతున్నాడని చెబుతూ వచ్చాడు. ఇక 10వ అధ్యాయానికి వెళ్దాం. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు తల్లిదండ్రులు లేని వారిని కొల్లబెట్టుకునవలనని కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకు, నా ప్రజల్లోని భేదలను న్యాయం తప్పించుటకును, అన్యాయపు విధులను విధించు వారికి, బాధాకరమైన శాసనములను వ్రాయించు వారికి శ్రమ. బాధాకరమైన శాసనాలు. ఇక్కడ రూలర్స్ గురించి మాట్లాడుతున్నాడు. విధవరాండ్రులు దోచుకునేవాళ్ళు, తల్లిదండ్రులను లేనివారి అనాథలను కొల్లబెట్టుకునేవాళ్ళు, దరిద్రులకు న్యాయం జరగకుండా చేసేవాళ్ళు, పేదలకు న్యాయం తప్పించేసేవాళ్ళు, అన్యాయంగా జీవోలు ఇచ్చేటువంటి వాళ్ళు, పరిపాలన గురించి చెప్తున్నాడు. బాధాకరమైన శాసనాలు ప్రజలకు ఇష్టం లేనటువంటి ఆర్డినెన్సెస్ తీసుకుని వచ్చేటువంటి వారు. ఇటువంటి వారు దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేస్తారు? సహాయమునందుకు ఎవరి యొద్దకు పారిపోతారు? మీ ఐశ్వర్యాన్ని ఎక్కడ దాచుకుంటారు? వారు చెరపట్టబడిన వారి కింద దాక్కుంటున్నారు, హతులైన వారి కింద కూలుచున్నారు. ఇలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు. ఆయన ఉగ్రత యొక్క ప్రభావం ఎంత భయంకరంగా ఉందో చూడండి. అందుకనే జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అని చెప్పాడు. చాలామంది అనుకుంటారు దేవుడు మమ్మల్ని క్షమించేస్తున్నాడు అని. వారిలో మార్పు రావాలి, వారు పశ్చాత్తాపడాలి. ఎన్నడూ కూడా పాపమును బట్టి అతిశయించేవాడు క్షమాపణ పొందుతున్నాను అనుకునటానికి వీల్లేదు. వారు చెరపట్టబడిన వారి కింద దాక్కుంటున్నారు, అయినా కూడా దేవుని బాహువు ఇంకా చాపడదు. అశ్షూరీయులకు శ్రమ, అన్య జనాంగాలకు. వారు నా కోపమునకు సాధనమైన దండం, నా దుడ్డుకర, నా ఉగ్రత వారి చేతిలో ఉంది. అశ్షూరు వారు ఇజ్రాయేలు వారిని చెరలోకి తీసుకున్నారు. బబులోను వారు అశ్షూరీయులను జయించి మరలా ఇజ్రాయేల్ని కూడా వారి చెరకు వాళ్ళు తీసుకున్నారు. అశ్షూరీయులు జయించుకెళ్ళారు కదా అని చెప్పి ఇజ్రాయేలు వారిని వారేమో సౌఖ్యంగా లేరు. దేవుని పిల్లల మీదకి వచ్చినందుకు అశ్షూరీయులకు కూడా దండన వచ్చింది. దేవుని పిల్లలు చెరబట్టినందుకు యోధావారి పక్షంగా నెబుకద్నెజరుకు శ్రమ వచ్చింది, బెల్షజరుకు శ్రమ వచ్చింది. ఆ మాదీయ పారచక రాజు దర్యావేషు వీళ్ళని చంపేశాడు. కాబట్టి దేవుని పిల్లలు నాశనం చేస్తూ వెళ్ళారు అని వాళ్ళు సౌఖ్యంగా ఉండటానికి వెళ్ళలేదు, వాళ్ళు కూడా శిక్ష పొందారు. అయితే అలాగ అనుకున్నాడు. అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలనని, చాలా జనములు నిర్మూలన చేయవలనని అతని ఆలోచన. అతడు ఇట్లా అనుకుంటున్నాడు, నా అధిపతులందరూ మహారాజుల కారా? కల్నో కర్కెమీషు వలె ఉండలేదా? హమాతు అర్పాదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె ఉండలేదా? షోమ్రోను ఇశ్రాయేలీలకు ప్రధానమైనటువంటి పట్టణం. విగ్రహాలను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోను విగ్రహం కంటే ఎక్కువైనవి కదా. షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేముకు దాని విగ్రహం నేను చేయకపోదునా? షోమ్రోనులో 19 మంది రాజులు. షోమ్రోను ఇజ్రాయేలీల ముఖ్య పట్టణంగా ఉంది. దానిలో 19 మంది రాజులు పరిపాలన చేశారు. అందరూ చెడ్డాళ్లే, అందరూ విగ్రహారాధన ప్రోత్సహించినటువంటి వాళ్ళే. దానికి నేను ఏం చేశానో అది యోధావారు చేస్తే నేను వారికి చేయకుండా ఉంటానా? క్యారెక్టర్ ఆఫ్ గాడ్ చూడండి. న్యాయంగా చేస్తాడు ఆయన. కావున సియోను కొండ మీద యెరూషలేము మీద ప్రభు తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత
నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వం వలన ఫలములను బట్టి, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షిస్తాను. గాడ్స్ పర్పస్ ఇశ్రాయేలు పట్ల అష్షూరు వారు నెరవేర్చిన తరువాతనే అష్షూరు వారికి మరలా నేను శిక్ష విధిస్తాను, అన్యజనులను నేను విడిచిపెట్టను అన్నాడు. అతడు నేను వివేకిని, నా బాహుబలం చేత, నా బుద్ధి చేత అలా చేశాను, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాను దోచుకున్నాను, మహాబలిష్ఠుడినై సింహాసనాసనను త్రోసివేశాను, పక్షిగుడ్లో ఒకడు చెయ్యి వేసినట్టు జనములాస్తి నా చేతికి చిక్కింది, ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకున్నట్లు రెక్కాడించినదైన నోరు తెరిచినదైన కిచకిచలాడినదైన లేకపోవడం నిరభ్యంతరంగా నేను సర్వలోకమును ఏరుకుంటున్నాను అని అనుకున్నాడంట అష్షూరు రాజు. అష్షూరు రాజు గర్విస్తున్నాడు. అది దేవుని వలన ఇవ్వబడినటువంటి విజయం, కానీ అష్షూరు రాజు తన వల్ల జరిగింది అనుకుంటున్నాడు. సర్వలోకాన్ని నేను సంపాదించేసుకుంటున్నాను అనుకున్నాడు. తన ప్రాణం పోగొట్టుకుంటాడని తనకు తెలియటం లేదు. మనుషులు చాలా గుడ్డిగా బ్రతుకుతున్నారు. ఈ భౌతిక జీవితం మీద అత్యాశతో ఇదే ఫైనల్ అనుకుంటున్నారు. ఒక దినాన్ని వెళ్ళిపోతామని అందరికీ తెలుసు, ఏమి తీసుకెళ్ళమని అందరికీ తెలుసు, కానీ ఎందుకు ఈ ధన మోసంలో చిక్కుకుంటున్నారు? దేవుని ఎరుగిన వారు అలాంటి మోసంలోనే చిక్కుకుంటారు, వారికి విడుదల రాదు. గొడ్డలు తనతో నరుకువాన్ని చూచి అతిశయపడుతుందా? రంపం తనతో కోయువాని మీద పొగుడుతుందా? కోల తనను ఎత్తువాన్ని ఆడించినట్లు దండము కర్రవాన్ని ఎత్తినట్లు ఉండును కదా. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా బలిచిన అష్షూరీయుల మీద క్షయరోగం పంపిస్తాడు. క్షయరోగం వారి కింద అగ్నిజాలను కరువి కట్టే రాజును, అష్షూరు రాజు మీదకు క్షయవ్యాధిని పంపిస్తాడు. బహుబలాఢ్యుడు క్షయవ్యాధి చేత బహుబలహీనుడైపోతాడు. క్షయ అంటే టీబీ, ట్యూబర్కులోసిస్. ఎంత బలమైన వాడైనా అస్థిపంజరంలాగా అయిపోతాడు. కనుక అదే చెబుతున్నాడు, అష్షూరు రాజు ఎంత బలవంతుని అనుకుంటున్నాడు అంతగా ఎండగట్టేస్తాను అతనని దేవుడే చెబుతున్నాడు. ఒక దినాన వాటిని మృంగేస్తానని చెబుతున్నాడు. ఒకడు వ్యాధిగ్రస్తుడే క్షీణించిపోయినట్లు శరీర ప్రాణాలతో కూడా అతను అడవికి అతను ఫలభరితమైన పొలమును కలిగిన మహిమను అది నాశనం చేస్తుంది అన్నాడు. దేవుడు గనుక వ్యతిరేకం అయితే ఇక ఆ దేశం పని అయిపోయినట్టే, ఆ వ్యక్తి పని కూడా అయిపోయినట్లే. అతని అడవి చెట్ల శేషం కొంచెమగును, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబుల కుటుంబంలో తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని యెహోవాను బట్టి నిజముగా ఆశ్రయిస్తారు. మార్పులకు వస్తారు దేవుని పిల్లలు. దేవుని పిల్లలు శిక్ష పొందినప్పటికీ తమ పాపమును బట్టి వాళ్ళు తిరిగి పశ్చాత్తాపడి దేవుని ఎద్దకు తిరిగి వస్తారు. అది దేవుని యొక్క కృప వలన ఏర్పరచబడినటువంటి ప్రణాళిక. దేవుని పిల్లలు దేవుని ఎద్దకు తిరిగి వచ్చి మరలా పశ్చాత్తాపడి దేవునితో సహవాసాన్ని కొనసాగించడానికి వాళ్ళు ఇష్టపడతారు. సత్యాన్ని బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని యెహోవాను నిజంగానే ఆశ్రయిస్తారు. సత్యాన్ని బట్టి, వాళ్ళను బట్టి కాదు, వాళ్ళ ప్రభువును బట్టి, వారికి ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి విశ్వాసం ఇచ్చిన వారే వారు ప్రభువును వెంబడిస్తారు. శేషం తిరుగుతుంది. యాకోబు శేషం బలవంతులకు దేవుని వైపు తిరుగుతారు. నీ జనులను ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినా దానిలో శేషం తిరుగుతుంది. సమూల నాశనం నిర్ణయించబడును, నీతి ప్రవాహం వలె వచ్చును. ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సర్వలోకమున కలుగు చేస్తాడు. లోకానికి అంతాన్ని నిర్దేశించేటువంటి వాడు దేవుడే. సమూల నాశనం, సర్వనాశనం చేయగలిగినటువంటి శక్తి ఆయనకి మాత్రమే ఉంది. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయేటట్టుగా చేయగలిగిన సర్వశక్తి ఆయన ఒక్కడికి మాత్రమే ఉన్నది. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, సియోనులో నివసిస్తున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద దండం ఎత్తును, వానికి భయపడద్దు. ఇక కొద్ది కాలమైన తర్వాత నా కోపం చల్లారదు. ప్రభు నిత్యం కోపించువాడు కాడు, ఆయన కోపం క్షణమాత్రం, ఆయన దయ ఆయుష్కాలం. కనుక ఆ క్షణమాత్రపు కోపానికి కంగారు పడద్దు. దయ ఆయుష్కాలం దొరుకుతుంది. మనలో మార్పు కొరకు ఆయన కోపం. అదే చెప్పాడు ఇక్కడ. ఓరేబు బండ యొద్ద మిద్యాలను హతం చేసినట్లు సైన్యాలకు అధిపతి యెహోవా తన కొరడాలను వారి మీద ఆడించును. ఆయన దండం సముద్రం వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాన్ని ఎత్తును. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. అష్షూరీయులు ఆయాతు మీద పడుతున్నారు, మిగ్రోను మార్గంలో పోతున్నారు, మిక్మషులో తమ సామాగ్రి ఉంచుకుంటున్నారు. వారు కొండసందు దాటి వచ్చున్నారు. రామా వణుకుతోంది, గబలో బస చేద్దాము రండి అని అనుకుంటున్నారు.
సౌలు గిబ్యా నివాసులు పారిపోదురు. గల్లీము లారా బిగ్గరగా కేకలు లాయిషా ఆలకించము. అయ్యయ్యో అనాథోతు మద్మేనా జనులు పారిపోదురు. గిబా నివాసులు పారిపోదురు. ఆదనమే దండు నోబులో దిగును. ఆదనమే సియోను కుమారి పర్వతమును. యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు. చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా భీకరముగా కొమ్మలను తెగ్గొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును. ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుపకత్తితో కొట్టివేయను. లెబానోను బలవంతుడైన ఒకరి చేత కూలిపోవును. ప్రభువారి యొక్క రాకడలో లోక రాజ్యములన్నీ కూడా కూలిపోతాయి. ఇవన్నీ ఇప్పుడు చదివినవన్నీ కూడాను బలమైనటువంటి రాజ్యాలు అన్నీ కూడా కూలిపోతాయి. ప్రభు యొక్క రాజ్యం నిలబడబోతోంది. కనుక అనాతోతు గురించి, లాయిషా గురించి, గల్లీము గురించి, మద్బేనా గురించి, గిబాను గురించి, నోబు గురించి, సియోను గురించి ఇక్కడ చెబుతున్న మాటలు ఆయన వాటన్నింటినీ తీసివేసి దేవుని యొక్క రాజ్యం స్థిరపరచబోతున్నాడు. వాక్యాన్ని నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. రేపటి వాక్య ధ్యానంలో 11వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. యెషయా గ్రంథం చరిత్ర గ్రంథం. దీనిని మనం కొంచెం వేగంగానే వెళుతున్నాం, ఎందుకంటే హిస్టారికల్ ఈవెంట్స్ ఇవన్నీ జరిగిపోయిన సంఘటనలు. వీటిలో ఎక్కడొక్క సందేశం దేవునిది ఉన్నా కూడా నేను దాన్ని వివరిస్తాను. హిస్టరీ కనుక మనం ముందుకు సాగుతూ ఉన్నాము. దయచేసి దీన్ని మీరు గుర్తించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారాలు కావాలి, దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ప్రభు ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థించండి. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం హైదరాబాద్ నివాసితులు ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ ఐఏఎస్, శ్రీమతి ఇందుపల్లి సుజాత గార్ల కుమారుడు ఇందుపల్లి ఇమాన్యుయల్ జన్మదినం సందర్భంగా సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. ఇమాన్యుయల్ గారి కొరకు వందనాలు. వారికి మీరు ఇచ్చిన నూతన జన్మదినం కొరకు కృతజ్ఞతలు. బిడ్డ యొక్క పరీక్షలలో సహాయం చేయండి. ఐఐటి కొరకు బిడ్డ సిద్ధపడుతున్నాడు, కృపా సహాయం ఇవ్వండి. మీ దాసుడు శామ్యూల్ గారి యొక్క ఉద్యోగ ధర్మంలో మీ కృపా సహాయం అనుగ్రహించండి. ప్రభు ఈ కుటుంబం మీ యందు ఆశీర్వదించబడినట్లుగా చేయము. మా ప్రేక్షకులను దీవించము. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.